హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనము ఏపీ గ్రూప్ 2 మోడల్ పేపర్స్లో భాగంగా ఈరోజు మనము మోడల్ పేపర్ 25ని డిస్కస్ చేయబోతున్నాము. సో మరి భారతదేశ చరిత్ర, ఓకేనా, మనకు ఇందులో నుంచి 30 మార్కులు అయితే రాబోతున్నాయి గ్రూప్ 2లో. ఓకే, ప్రిలిమ్స్లో మనకు 30 మార్కులు భారతదేశ చరిత్ర నుంచి వస్తాయి. అందులో చాలా ముఖ్యమైనటువంటిది ప్రాచీన భారతదేశ చరిత్ర. ప్రాచీన భారతదేశ చరిత్రలో ఎస్పెషల్లీ మనకు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏంటి? మతాలు, జైన మతము, బౌద్ధ మతము గురించి చాలా క్లియర్గా మనకు సిలబస్లో మెన్షన్ చేశారు. దీనిపైన మనము చదవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి మోడల్ పేపర్ 25ని మనము ఈ యొక్క జైన మతం పైన అయితే మొదటగా చూద్దాము. నెక్స్ట్ బౌద్ధ మతం పైన కూడా చేయడము జరుగుతుంది. సో క్లాస్ మొత్తం వినండి. సో పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా ఇంకా ఎవరైనా మన కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే మన యాప్లో ఉందండి ఆర్కే ట్యుటోరియల్లో, వెంటనే తీసుకొని ఇవి ప్రాక్టీస్ చేయండి. ఓకే. హే గాయ్స్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎనీ ఫుల్ కోర్స్, గ్రూప్ 2 కావచ్చు, సచివాలయం కావచ్చు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, ఇతర ఉద్యోగాలకి కేవలం 399 రూపాయలకి ఏపీపీఎస్సీ కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. సదవకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకేనా. నెక్స్ట్ అంతేకాకుండా స్టేట్లోనే కానీ విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి, జస్ట్ 99 రూపాయలకే 50,000 క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి 1 ఇయర్ వ్యాలిడిటీతో. ఈ ఆఫర్ డిసెంబర్ 30 నుంచి జనవరి 17 వరకు అందుబాటులో ఉంటుంది. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి. సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ఓవర్వ్యూ కంటెంట్. ఓకేనా. కంటెంట్లో మీకు అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది. సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ లెర్నింగ్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్స్ కనిపిస్తుంది. ఓకేనా. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1, కింది ప్రకటనలను పరిగణించండి. జైన బౌద్ధ మతాలు రెండింటిలో అత్యంత ప్రాచీనమైనది జైన మతము. నెక్స్ట్, జీనా అనే పదము జైనం నుంచి ఆవిర్భవించింది. ఆప్షన్ సి, జైనులను నిగ్రంథులు, శ్రమణులు అని పిలుస్తారు. సరైన సమాధానం ఆప్షన్ సి అండి. ABC 3 కూడా సరైన సమాధానాలే. బౌద్ధ మతం కంటే కూడా జైనమే ప్రాచీనమైనదండి. జీనా అనే పదం నుంచి జైనం ఆవిర్భవించింది. జైనులను నిగ్రంథులు మరియు శ్రమణులు అని కూడా పిలుస్తారు మన దేశంలో. ఓకేనా. జైన మతము మన దేశంలోనే ఆవిర్భవించిందండి. జైన, బౌద్ధ ఈ 2 మతాలు కూడా ఆవిర్భావ స్థలం ఏంటండి? మన భారతదేశమే. నెక్స్ట్ వన్, క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. పాశ్చాత్య నాగరికతకు జన్మభూమిగా భావించబడే గ్రీకు దేశంలో నూతన ఆధ్యాత్మిక ధోరణికి నాంది పలికినది సోక్రటీస్. ఈజిప్టు దేశంలో మతాన్ని సంస్కరించుటకు నడుము కట్టింది ఐస్టయ. పారసిక మతంలో పారసిక దేశంలో అంటే పార్సీ దేశం అండి. ఓకే, ఇరాన్. మరి ఈ దేశంలో మతాన్ని సమూలంగా మార్చివేసింది జరాదృష్టి. సరైన సమాధానం ఏంటండి వీటిలో? ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు బి మాత్రమే సరైనదిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. మతాల ఆవిర్భావానికి కారణాలలో ఈ క్రింది వానిలో సరికానిది ఏంటి అని అడుగుతున్నారు. చూద్దాం. నాటి భారతీయ సమాజంలో బ్రాహ్మణ మతము తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉండడం. 4 వర్ణాలుగా విడిపోయిన నాటి సమాజంలో మిగతా ఏ వర్ణానికి బ్రాహ్మణ మత ఆధిక్యతను అంగీకరించడం లేని పరిస్థితులు నెలకొన్నవి. నెక్స్ట్ ఆప్షన్ సి, నిర్దిష్టమైన కుల వ్యవస్థ నాటికి లేదు. ఆప్షన్ డి, మత రంగంతో పాటు పరిపాలనా రంగంలో కూడా ఆధిపత్యము కొనసాగించిన వర్గము బ్రాహ్మణులు. మరి మతాల ఆవిర్భావానికి సరికానటువంటి అంశం ఏంటి? ఆప్షన్ సి అండి. నిర్దిష్టమైన కుల వ్యవస్థ లేదా ఆనాటికి ఉందండి. పర్ఫెక్ట్ కుల వ్యవస్థ ఉంది. వర్ణ వ్యవస్థనే కుల వ్యవస్థగా మార్పు చెంది ఉంది. కాబట్టి ఈ యొక్క
కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, అంతేకాకుండా సమాజంలో ఆనాటి సమాజంలో ఉన్నటువంటి బ్రాహ్మణ మతానికి వ్యతిరేకంగా, బ్రాహ్మణుల యొక్క అంటే బ్రాహ్మణులు అంటే అఫ్కోర్స్ హిందూ మతము, సింపుల్గా చెప్పాలంటే ఈ మతాలు ఏర్పడ్డదే హిందూ మతానికి వ్యతిరేకంగా అనేది మనము గుర్తుంచుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిని సరిపోల్చండి. జైన మత స్థాపకుడు, జైనుల తెగ, వర్తమానుడి భార్య, వర్తమానుడి కూతురు. పై జతలలో సరైనవి ఏంటి చూద్దాం. ఆప్షన్ డి అండి, ఏబిసిడి అన్నీ సరైనవే. మరి జైన మత స్థాపకులు ఎవరండి? వర్తమాన మహావీరుడు. జైనుల తెగ అండి, జ్ఞత్రిక తెగ. వర్తమానుడి భార్య జామాలి, వర్తమానుడి కూతురు ప్రియదర్శిని. ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. తీర్థాంకర అనే పదానికి అర్థము వారధిని నిర్మించిన వాడు. ఆప్షన్ బి. జైన సాహిత్యం ప్రకారము మొత్తము 24 మంది తీర్థాంకరులు కలరు. మరి పై స్టేట్మెంట్లలో సరైనది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఏ మరియు బి రెండు సరైనవి. తీర్థాంకరుడు అంటే అర్థం ఏంటండి? జైన మతంలో వారి యొక్క గురువులను అంటే జైన మతాన్ని ప్రచారం చేసేటువంటి వారిని తీర్థాంకరులు అని అంటారు. దానికి అర్థము వారధిని నిర్మించిన వాడు అని అర్థం. మరి జైన సాహిత్యం ప్రకారం మొత్తం 24 మంది తీర్థాంకరులు అయితే కలరు. నెక్స్ట్ వన్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 6. క్రింది ప్రకటనలను పరిగణించండి. మొదటి 22 మంది తీర్థాంకరుల గురించి చారిత్రక ఆధారాలు లేవు. 23, 24 తీర్థాంకరుల గురించి చారిత్రక ఆధారాలు కలవు. ఋగ్వేద మంత్రములో వృషభనాథుడు అరిష్టనేమిలను ప్రస్తావించారు. అరిష్టనేమిని కృష్ణుని బంధువుగా భావిస్తారు. విష్ణు భాగవత పురాణాలలో కృష్ణునికి అవతారంగా వృషభనాథుని ప్రస్తావిస్తారు. పై వాటిలో సరైనవి ఏంటండి? మరి ఆప్షన్ ఏ, ఏబిసి 3 కూడా సరైనవే అండి. మొదటి 22 మంది తీర్థాంకరుల గురించి చరిత్రలో ఆధారాలు అయితే కరెక్ట్ లేవు. 23, 24 తీర్థాంకరుల గురించి చారిత్రక ఆధారాలు అయితే ఉన్నాయి. ఋగ్వేద మంత్రములలో వృషభనాథుడు అరిష్టనేమిలను ప్రస్తావించారు. నెక్స్ట్, అరిష్టనేమి శ్రీకృష్ణునికి బంధువుగా మరి భావిస్తారు. మరి విష్ణు భాగవత పురాణాలలో కృష్ణుని అవతారంగా వృషభనాథుని ప్రస్తావిస్తారా? లేదు, ప్రస్తావించడం అనేది ఉండదు. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో సరికానిది ఏంటి చూద్దాం. సాధు పరిపూర్ణ సన్యాసి, ఉపాధ్యాయ టీచర్ స్థాయి, ఆచార్య విద్యార్థి స్థాయి, అరిహంత నిర్వాణము పొందబోయేవాడు. ఆప్షన్ సి తప్పండి. ఆచార్య అంటే విద్యార్థి స్థాయి కాదు, ఉపాధ్యాయ స్థాయి. గుర్తుంచుకోవాలి, రిమైనింగ్ అన్ని సరైనవి. నెక్స్ట్ వన్. క్రింది వాక్యాలను పరిశీలించండి. మొదటి తీర్థాంకరుడు వృషభనాథుడు. మొదటి తీర్థాంకరుని యొక్క చిహ్నము వృషభము. రెండవ తీర్థాంకరుడు శీతలనాథుడు. పై వాటిలో సరైనవేంటి మరి? ఆప్షన్ 1 ఏ, బి రెండూ సరైనవండి. మొదటి తీర్థాంకరుడు ఎవరు? 24 మంది తీర్థాంకరులలో మొదటివాడు వృషభనాథుడు. మొదటి తీర్థాంకరుని యొక్క చిహ్నం ఏంటి? వృషభము. అంటే ఈ యొక్క 24 మంది తీర్థాంకరులకు ఒకరికొక చిహ్నం అనేది ఉండేటువంటి ఆచారం ఉండేదండి ఈ యొక్క జైన మతంలో. ఓకేనా. మరి ఈ యొక్క మొదటి తీర్థాంకరుడైనటువంటి వృషభనాథుడికి ఏంటండి చిహ్నం? అంటే వృషభము, అంటే ఎద్దు. ఓకే. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. ఆదినాథుడు, శీతలనాథుడు, నామినాథుడు, అరిష్టనేమి. అంటే వీరి యొక్క చిహ్నం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. సరికాని జత ఏంటి? ఆదినాథుడికి గోముఖ అనేది తప్పు. శీతలనాథుడు కల్పవృక్షము, నామినాథుడు నీలికమలము, అరిష్టనేమి సముద్ర గవ్వ. గుర్తుంచుకోవాలి, ఒకరికొక గుర్తుంటుంది అనుకున్నాం కదా, సో వీటిని. నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 10. జైన సాహిత్యం ప్రకారము వృషభనాథునికి 2 కుమారులు కలరు. గోమటేశ్వర విగ్రహము శ్రావణ బెలగొలలో కలదు. భరత్ అనే పేరు మీదనే భారతదేశమునకు ఆ పేరు వచ్చినదని జైన సాహిత్యము తెలుపుతున్నది. పై స్టేట్మెంట్లలో సరైనవి ఏంటండి? ఆప్షన్ 1 ఏబిసి 3 సరైనవి. జైన సాహిత్యం ప్రకారము వృషభనాథుడికి 2 కుమారులు ఉన్నారండి. గోమటేశ్వర విగ్రహము శ్రావణ బెలగొలలో కలదండి. ఓకేనా. బాహుబలి అంటాం కదా, బాహుబలి విగ్రహము ఎక్కడ ఉంటుందంటే కర్ణాటకలో, శ్రావణ బెలగొల అనేటువంటి ప్లేస్ కర్ణాటకలో ఉంటుంది. ఈ జైనులకి పవిత్రమైన స్థలం అండి. నెక్స్ట్, భరత్ అనే పేరు మీదనే భారతదేశంలో ఆ పేరు వచ్చిందని
జైన సాహిత్యము తెలుపుతున్నది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పార్శ్వనాథునికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. చూద్దాం. జాకోబీ అనే పండితుని ప్రకారము ఇతను జైన మత స్థాపకుడుగా చెప్పుకుంటారు. నెక్స్ట్, చారిత్రకంగా ఇతను బౌద్ధ మత స్థాపకుడు. నెక్స్ట్, ఇక్ష్వాకు వంశానికి చెందినవారు, ఇక్ష్వాకుల వంశానికి చెందినవారు. ఇతని తండ్రి అశ్వసేనుడు. మరి ఏంటండి సరికానిది? ఆప్షన్ బి అండి. ఇతను చారిత్రకంగా బౌద్ధ మత స్థాపకుడా అంటే తప్పండి. ఓకేనా. మరి జకోబీ అనే పండితుని ప్రకారం ఇతడు జైన మత స్థాపకుడిగా పేర్కొంటారు. ఇక్ష్వాకుల వంశానికి చెందినవారుగా చెప్పుకుంటారు. ఇతని తండ్రి అశ్వసేనుడు. గుర్తుంచుకోవాలండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 12. శతాయువుగా జీవించిన తీర్థాంకరుడుగా పార్శ్వనాథుడు ప్రసిద్ధి చెందారు. శతాయువు అంటే 100 సంవత్సరాలు జీవించినటువంటి తీర్థాంకరుడిగా ఎవరండి? పార్శ్వనాథుడు ప్రసిద్ధి చెందారు. నెక్స్ట్, పార్శ్వనాథుని శిష్యులు పురుషధనియ అనే బిరుదుతో సత్కరించారు. పురుషధనియ అనగా ప్రజల చేత ప్రేమించబడేవాడు అని అర్థము. పై వాటిలో సరైనవి ఏంటంటే ఆప్షన్ బి, ఏ మరియు బి అండ్ సి 3 కూడా సరైనవే. 100 సంవత్సరాలు జీవించినటువంటి తీర్థాంకరుడిగా పార్శ్వనాథుడు ప్రసిద్ధి. మరి పార్శ్వనాథుని శిష్యులు ఇతనికి ధనియా అనే బిరుదు ఇచ్చారు. మరి ధనియా అంటే ఏంటి? ప్రజల చేత ప్రేమించబడేవాడు అని అర్థము. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 13. ఈ క్రింది నిగ్రంథ సూత్రాలలో సరికానిది గుర్తించండి. నిగ్రంథ సూత్రాలలో అహింస, హింసను విననాడడం. సత్య, అసత్యం పలకరాదు. ఆస్తేయ, దొంగతనం చేయరాదు. అపరిగ్రహ, ఆస్తిని కలిగి ఉండవలను. ఆన్సర్ ఆప్షన్ డి తప్పండి. అపరిగ్రహ అంటే ఏంటి? ఆస్తిని కలిగి ఉండడం కాదు, ఉండకూడదు. ఓకే, గమనించాలి. అంటే వీరు మరి ఏం చేస్తారు అంటే జస్ట్ ప్రతి గ్రామంలో కూడా భిక్షాటన ద్వారా వారికి కావలసినటువంటి ఆహార పదార్థాలను సేకరించుకునేటువంటిది అయితే ఉంటుందండి. ఓకేనా. ఆస్తి ఏముండదు, సంపాదించడం ఏమి ఉండదు. ఓకేనా. దొంగతనం చేయరు, అసత్యం పలకరు, అహింసా పద్ధతిని పాటిస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. చేనులో వాసుదేవుడిని పార్శ్వనాథుడిగా దగ్గర చుట్టముగా భావించేవారు. ఓకే, నెక్స్ట్, మహావీరుని కంటే ముందు జైనులను నిగ్రంథులుగా పేర్కొనేవారు. తర్వాత వీరిని జైనులుగా పేర్కొంటారు. పై వాటిలో సరైనవి ఏంటండి? ఆప్షన్ బి, ఏ మరియు ఆప్షన్ 4 ఏ మరియు బి మరియు సి. ఏంటండి? చేనులో వాసుదేవుడిని పార్శ్వనాథుడిగా, అతనికి దగ్గరి చుట్టంగా భావిస్తారు. మహావీరుని కంటే ముందు జైనులను నిగ్రంథులుగా పేర్కొనేవారు. తర్వాత వీరిని జైనులుగా పేర్కొన్నారు. అన్నీ సరైనవే. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. అశోకుడు శాసనాలలో జైనులను నిగ్రంథులుగా పేర్కొన్నారు. హుయాత్సాంగ్ కూడా జైనులను నిగ్రంథులుగా పేర్కొన్నారు. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ మరియు బి రెండూ సరైనవే అండి. భారతదేశంలో శాసనాలు వేయించిన మొదటి రాజు ఎవరండి? అశోకుడే. ఓకేనా. అశోకుడు వేయించిన శాసనాలలో జైనుల గురించి ప్రస్తావన ఉంటుంది. వీరిని నిగ్రంథులుగా పేర్కొన్నారు. నెక్స్ట్, హుయాన్సాంగ్ చైనా యాత్రికుడు అండి. వీరి యొక్క రచనల్లో కూడా జైనులను నిగ్రంథులుగా పేర్కొనడం అయితే చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, వర్తమాన మహావీరుడికి గల బిరుదులను కనుగొనండి లేదా పేర్కొనండి. కేవలి, న్యాయపుత్ర, కేశవ, జీనా. సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 4 ఏ మరియు బి, సి, డి అన్నీ సరైనవే. కేవలి అంటారండి మహావీరుడిని. న్యాయపుత్ర, కేశవ, జీనా అనేటువంటి బిరుదులు కలవు. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. వర్తమాన మహావీరుడు క్రీస్తు పూర్వము 6వ శతాబ్దానికి చెందినవాడు. వర్తమాన మహావీరుడు వైశాలి దగ్గర కుందా గ్రామంలో జన్మించారు. మోక్షం అనగా దుఃఖం లేని అనంత సౌఖ్యము అని అర్థము. ఆన్సర్ ఆప్షన్ 4 ఏబిసి 3 సరైనవి అండి. వర్తమాన మహావీరుడు ఎప్పుడు జన్మించారండి? మహావీరుడు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. వర్తమాన మహావీరుడు వైశాలి దగ్గర కుందా అనే గ్రామంలో జన్మించారు. మోక్షం అనగా దుఃఖము లేని అనంత సౌఖ్యము అని అర్థంగా చెప్పుకుంటారు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. జీనగనగా ఇంద్రియాలను జయించినవారు. అరిహంత అనగా మోక్షమును సాధించినవారు. దేహదిన్న అనగా దేహాన్ని జయించినవారు. వర్తమాన అనగా సన్యాసులలో పులి వంటివాడు. ఆన్సర్ ఆప్షన్ డి అండి. డి అనేది తప్పు. వర్తమాన అనగా సన్యాసులలో పులి వంటివాడు అనేది తప్పు.
మిగతావన్నీ సరైనవి. నెక్స్ట్ వన్, వర్తమాన మహావీరునికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. వర్తమాన మహావీరుడికి సంబంధించి చూద్దాం. 30 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులను వదిలివేయడం అయితే జరిగిందండి. ఓకేనా, తల్లిదండ్రులు మరణించారు 30 సంవత్సరాల వయసులో. నెక్స్ట్, సన్యాసము స్వీకరించి 15 సంవత్సరాలు సంచార జీవనాన్ని గడిపారు. సత్యాన్ని కనుగొనాలని ప్రయత్నించిన వర్తమానునికి అతని సోదరుడైన నందివర్ధనుడు సన్యాసించుటకు అనుమతించాడు. జాంబికా గ్రామంలో సాలు వృక్షం కింద రీజుపాలిక నది ఒడ్డున తపస్సు చేసి జ్ఞానోదయం పొందారు. ఆన్సర్ ఆప్షన్ బి అండి. సన్యాసము స్వీకరించి 15 సంవత్సరాలు సంచార జీవనం గడిపాడనేది తప్పు. రిమైనింగ్ అన్నీ కూడా సరైనవే. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. వర్తమాన మహావీరుని యొక్క మొట్టమొదటి శిష్యుడు జామాలి. వర్తమానుడి ముఖ్య అనుచరులు జంబుజయుడు, భద్రబాహు. నెక్స్ట్, మహావీరుడి అనంతరము అతని అనుచరులు జైన మతాధిపతులుగా మారారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఏబిసి 3 కూడా సరైనవే. ఏంటండి, వర్తమాన మహావీరుడు మొట్టమొదటి శిష్యుడు ఎవరు? జామాలి. మరి వర్తమానుడి ముఖ్య అనుచరుడు జంబుజయుడు, భద్రబాహు. వీరి తర్వాత అంటే మహావీరుడి యొక్క అనంతరము తదనంతరము జైన మతాధిపతులుగా మారడమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. మొదటి ఘనాధర సుధర్ముడు, రెండవ ఘనాధర జంబు, ఐదవ ఘనాధర విజయుడు, ఆరవ ఘనాధర భద్రబాహు. ఆప్షన్ సి అనేది తప్పండి. ఐదవ ఘనాధర విజయుడు అనేది తప్పుగా చెప్పుకోవచ్చు. అంటే వర్తమానుడి తర్వాత ఆ యొక్క గ్రూప్స్కి హెడ్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. మహావీరుడు 14 పూర్వాలను సుదర్శునికి బోధించారు. 14 పూర్వాలను సంభూత విజయ్, భద్రబాహులు లిఖిత పూర్వము చేశారు. పై వాటిలో సరైనది ఏంటండి? ఆప్షన్ 3 ఏ మరియు బి సరైనవిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. మహావీరుడు 5 సూత్రాలను అత్యంత కఠినంగా పాటించేవారు. ఎవరండి? మహావీరుని 5 సూత్రాలను. మరి మహావ్రతాలు జైన సన్యాసులు కలిపి ఒక సంఘంగా ఏర్పడినటువంటి దానిని గచ్చ అంటారండి. గచ్చాలోని సభ్యులను ఉపాసకులు అంటారు. పై వాటిలో సరైనవి ఏంటండి? ఆప్షన్ 4 ఏబిసి సరైనవే. మహావీరుని 5 సూత్రాలను అత్యంత కఠినంగా పాటించేవారు జైనులు. మరి మహావ్రతాలు నెక్స్ట్ జైన సన్యాసులను కలిపి ఒక సంఘంగా ఏర్పరిచారని దాన్ని గచ్చ అంటారు. ఈ గచ్చాలోని సభ్యులను ఉపాసకులు అంటారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్, జైన మత లక్షణాలలో సరికానిది గుర్తించండి. జైన మత లక్షణాలలో సరికానిది, వేదాలను బ్రాహ్మణాధిక్యతను నిరసించడమైతే జరిగిందండి. వేదాలను బ్రాహ్మణాధిక్యతను. నెక్స్ట్, సమానత్వాన్ని చాటి చెప్పారు. దేవుని అస్తిత్వంలో నమ్మకం కలదు. ఆత్మ పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మారు. ఆన్సర్ ఆప్షన్ సి అండి. దేవుని అస్తిత్వంలో నమ్మకం కలదు అనేది తప్పండి. దేవుని అసలు నమ్మరు. ఓకేనా, దేవుని నమ్ముతారా అండి? ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. మిగతావి సరైనవే. నెక్స్ట్ వన్, క్రింది పంచావతారాలలో సరికానిది గుర్తించండి. పంచవతాలలో అంటే వారు పాటించినటువంటి 5 నియమాలు: అహింస, సత్యము, అపరిగ్రహ, అనుసరణ, బ్రహ్మచర్యం. ఆప్షన్ డి అండి. అనుసరణ అనేది తప్పండి. ఓకే, అహింస, సత్యము, అపరిగ్రహ, బ్రహ్మచర్యం అనేవి సరైనవిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. శార్వాదం లేదా ఇతిమిద్ధంగా ఏ విషయాన్ని తేల్చి చెప్పలేకపోవడం. నెక్స్ట్, అనేక అంతర్వాదము అనగా జ్ఞానాన్ని సమగ్రంగా గ్రహించాలి. సో 2 కూడా సరైనవే అండి. శార్వాదము లేదా ఇతిమిద్ధం అనగా ఏ విషయాన్ని కూడా తేల్చలేకపోవడం. అనేక అంతర్వాదము అనగా జ్ఞానాన్ని సమగ్రంగా గ్రహించడం. 2 సరైనవి. ఓకే, నెక్స్ట్ వన్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. క్రీస్తు పూర్వము 300 సంవత్సరంలో జరిగిన మతం దిగాంబర శ్వేతాంబరులుగా విడిపోయింది. జైన మతం విడిపోవడానికి గల కారణము హేమచంద్ర సూరి రచించిన పరిశిష్ట పూర్వాస్ అనేటువంటి పుస్తకము పేర్కొన్నది. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఏ మరియు బి 2 సరైనవి. అంటే వర్తమాన మహావీరుడు చనిపోయిన తర్వాత
జైన మతంలో 2 శాఖలుగా ఏర్పడిందండి. ఒకటి దిగంబర మరియు శ్వేతాంబర. మరి వీరు విడిపోవడానికి గల కారణాలను హేమచంద్ర సూరి రచించిన పరిశిష్ట పర్వాస్ అనేటువంటి పుస్తకంలో క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్, క్రింది ఏ చక్రవర్తి రాజుగా ఉన్నప్పుడు వరదలు 12 సంవత్సరాల పాటు ఇక్కడ తప్పుపడింది. ఏ చక్రవర్తి రాజుగా ఉన్నప్పుడు వరదలు 12 సంవత్సరాల పాటు కరువు ఏర్పడింది? ఆప్షన్ సి అండి, చంద్రగుప్త మౌర్యుడండి. ఓకే, చంద్రగుప్త మౌర్యుడు ఉన్నప్పుడు వరదల వలన 12 సంవత్సరాల కరువు అనేది ఏర్పడింది. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. గంగా నది లోయలో కరువు సమయంలో 12,000 మంది జైన సన్యాసులు భద్రబాహు నాయకత్వంలో దక్షిణ ప్రాంతంలో వలస వెళ్ళినారు. నెక్స్ట్, 12,000 మంది జైన సన్యాసులు మరియు చంద్రగుప్త మౌర్యుడు దిగంబర జైనము స్వీకరించారు. ఆన్సర్ ఆప్షన్ బి, ఏ మరియు బి రెండు కూడా సరైనవే అండి. ఓకే, నెక్స్ట్ వన్, సల్లేఖన వ్రతాన్ని ఆచరించి చనిపోయిన మొట్టమొదటి చక్రవర్తి ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ సి, చంద్రగుప్త మౌర్యుడు. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోడల్ పేపర్. సో రేపటి మోడల్ పేపర్లో మళ్ళీ కలుద్దాము. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, హ్యావ్ ఎ నైస్ డే, బై.